వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం. రానున్న రోజుల్లో విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్ష. శ్రీ జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానము హుండీల లెక్కింపు కార్యక్రమం. 30,55,976 రూపాయల ప్రధాన ఆలయ హుండీ ఆదాయం. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకుల విలేకరుల సమావేశం. రైస్ మిల్లర్స్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం వెంటనే అన్లోడ్ చేసుకోవాలని డిమాండ్. అంబర్పేట సరేంద్ర నగర్ కు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకుడు రాగుల ప్రవీణ్ మృతి. ప్రవీణ్ అంతిమ యాత్రలో పాడే మోసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఆ కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన కోడింగ్ కాంపిటీషన్ లోని నారాయణ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా వారందరినీ పొంగూరు నారాయణ అభినందించారు. రానున్న రోజుల్లో విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఈ ఎన్నికల్లో ప్రారంభించాలని అనుకున్నానని, కానీ ఎలక్షన్ లో అందరూ బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో ఎలక్షన్ అయిన తరువాత ప్రారంభిస్తామని చెప్పారన్నారు. ఈ రోజు నుంచి 30 మందితోటి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక బ్యాచ్, అదే విధంగా సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు ఇంకో బ్యాచ్ కి బేసిక్స్ చెప్పే విధంగా ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, డిపార్ట్మెంట్ వారు దీనిని డిజైన్ చేశారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నారాయణ విద్యా సంస్థలు జిఎం వేమిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానికి కావాల్సిన స్కిల్, వాళ్ళ ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సొంతగా బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు బిజినెస్లు గాను వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఏదైనా హాస్పిటల్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఏదైనా బిజినెస్లో కావచ్చు, కంపెనీల్లో కావచ్చు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్రయత్నించేది ఈ రెండు చేయిస్తానని నేను ఎలక్షన్కి ముందు చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్లు అయిపోయినాయి. అయితే ఎలక్షన్ అప్పుడే స్టార్ట్ చేస్తామంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. ఎలక్షన్లో బాగా బిజీగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయమని. ఈరోజు ఎలక్షన్ అవుతానే పక్క రోజు చెప్పాను, ఇవాళ స్టార్ట్ చేస్తామని. ఈరోజు ఒక 40 మందితో స్టార్ట్ చేస్తున్నాం. 2 బ్యాచెస్, మార్నింగ్ 9 to 1 4 hours, ఈవినింగ్ మళ్ళా 7 ఈవినింగ్ 3 to 7 ఇంకో బ్యాచ్. 30 మంది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో బ్యాచ్. ఇది 40 వర్కింగ్ డేస్, 160 క్లాక్ అవర్స్ వాళ్ళకి బేసిక్ చెప్పేటట్టుగా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సమాజంలో నేర్చుకోవాలా, పైకి ఎదగాలనేవాడు చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్ అవుతారని. ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ గారు దానికి స్పెషల్గా ఫండ్ పెట్టారు. అదేవిధంగా 2014 నుంచి 2019 కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టి దాని మీద చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీనికి హై ప్రయారిటీ ఉంటుంది. అందువల్ల ఇది ఎవరైతే మన మహిళలు నేర్చుకోవాలన్నారో వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి, అంటే వాళ్ళు ఉత్త కంప్యూటర్సే కాదు, వాళ్ళు ఏ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాంగిల్లో, ప్రస్తుతం కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి వాళ్ళు స్టార్ట్ చేసాము. వాళ్ళందరూ బాగా దీని మీద నేర్చుకొని వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది గతంలో ఆఫీస్ బాయ్లుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉన్నారు. నేను అదే వాళ్ళందరికీ చెప్పాను, ఆఫీస్ బాయ్లుగా ఆఫీస్లో ఉండి
మేము ఆఫీసులో 2 రోజులు ఉంటాం, మిగతా రోజులు బయట క్యాంపులు పోయేవాళ్ళం. ఆ క్యాంపులు పోయినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు. వాళ్ళు మా కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చొని పక్కన చూస్తూ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళని అడిగి బేసిక్స్ తెలుసుకొని తర్వాత వాళ్ళు ప్రోగ్రాంలు నేర్చుకొని ఈరోజు అమెరికాలో ఉండాలి. కాబట్టి ఒక పట్టుదల అంటే దేనికైనా రీచ్ కావచ్చు. పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలని అనుకుంటే ఎంతవరకైనా రీచ్ కావచ్చు. అందువల్ల నేను అందరినీ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి ముందుకు వచ్చారో ఆ మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా 100% కాన్సన్ట్రేషన్తో చేయండి. కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అనుకుని సాధించగలరు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ చెప్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పగానే చేసింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విధంగా ఈ 600 మందిలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ బ్యాచ్లుగా కంటిన్యూ చేసి అందరికి కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేయటమే కాదు, వాళ్ళ స్కిల్ నేర్చుకున్న దాన్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఫర్దర్గా జాబ్స్ వచ్చేటట్టుగా చేయటం ఇంపార్టెంట్. ఫస్ట్ వీళ్ళు ఎవరైతే కష్టపడి చేశారో, మాట ఇచ్చానో ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేస్తాం. ఇది నేను యాక్చువల్గా పర్సనల్గా తీసుకొని చేస్తున్నా. గవర్నమెంట్ వస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి దేవస్థానం నందు హుండీలు లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సమక్షంలోని హుండీలు తెరిచి భక్తులు శ్రీవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించారు. తేదీ 21/3/2024 నుండి 22/5/2024 తేదీ వరకు అనగా 68 రోజులకు గాను శ్రీవార్ల ప్రధాన ఆలయ హుండీల ద్వారా 30,55,976 రూపాయలు అక్షరాల వచ్చినట్లుగా భక్తులు శ్రీవారి హుండీ ద్వారా సమర్పించిన ఈ కార్యక్రమంలోని జె వెంకట సుబ్బయ్య, సహాయ కమిషనర్ కార్యనిర్వాహక అధికారి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు వారు, శ్రీ ఆర్కే చైతన్య ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ కోవూరు వారు, దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి విరూపాజ్ల గిరికృష్ణ, స్థానిక ఏపీజీ బ్యాంక్ అధికారులు, ఆలయ సిబ్బంది మరియు విద్యాసాగర్ కృష్ణ ఆధ్వర్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు, భక్తులు తదితరులంతా పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని రైస్ మిల్లర్స్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం వెంటనే అన్లోడ్ చేసుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం వారిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాయకులు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గెలిచిన కొన్ని రోజుల్లోనే రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో జరుగుతున్న మోసంపై దృష్టి సారించి తరుగు పేరిట గత తెరాస ప్రభుత్వంకి క్వింటాలకు 5 నుండి 10 కేజీలు కటింగ్ ను లేకుండా కేవలం గోనె సంచి బరువు మాత్రమే కటింగ్ ఉండేలా చేసి కేంద్రాల్లోని ధాన్యం మొత్తం కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు వారి అకౌంట్ లో పడేలా ప్రేమ్ సాగర్ రావు పూర్తి బాధ్యత చేపట్టారు. ఇది చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మరియు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నలుమాస్ కాంతయ్య వేసంగి ధాన్యంను రైస్ మిల్లర్స్ దించుకోకుండా వారిపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కానీ ధాన్యం అన్లోడ్ చేయాలని మిల్లర్స్ కూడా వారిపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు చేపడతారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, నలుమాస్ కాంతయ్యలకు సిగ్గు మానం ఉంటే ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులను అడిగి తెలుసుకుని బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీరు లేకున్నా అసెంబ్లీలో సంబంధించినటువంటి మంత్రితో మాట్లాడి ఏసంగి పంటకు పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించి రైతులకు న్యాయం చేసిన ఘనత కూడా ప్రేమ్ సాగర్ రావుదే అని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఆర్టీపీఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణ
పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, దండేపల్లి మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, తోట మోహన్, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు మరియు రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు బాంధవుడు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మన మంచిర్యాల శాసనసభ్యునిగా గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు 66,1,66,000 ఓట్ల మేయర్ ప్రేమ్ సాగర్ రావు గారు తన గెలిచిన 3వ రోజు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి అధ్యక్షులకు, రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సమావేశానికి మీ కుట్రకు నిదర్శనం నిన్న జరిగినటువంటి కలెక్టరేట్ సమావేశంలో పేరు వస్తుందన్న ఉద్దేశం కొద్దీ కుట్రపూరితమైనటువంటి విషయాలలో మీరు ముందుండి మీ నాయకత్వాన ఇవాళ రైస్ మిల్లర్లను కొంతమందిని మభ్యపెట్టి భయపెట్టి వారితో కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని దిగుమతి లేకుండా చేస్తున్న మాట నిజమని చెప్పేసి మీ ఇలా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. దానికి ఆధారాలు కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో మేము కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మేము దించుకోమని చెప్పేసి కరాఖండిగా నల్మస్ కాంతయ్య చెప్పినటువంటి సందర్భం నిన్న కనిపించింది. ఎందుకోసం మీకు జిల్లా అధికారులు ప్రతి రైస్ మిల్లర్లకు ట్యాగింగ్ చేసి ఇంత టార్గెట్ ఇచ్చింది. టార్గెట్ ఇచ్చినప్పుడు మీరు ఉద్దేశపూర్వకంగా దించుకోకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు దించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా దించుకోకుండా మీరు మొండి వైఖరి పోతున్నారు కనుక తప్పకుండా ఏదైతే రైతులను ముంచినటువంటి రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో ఇలా దించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఆ కఠిన చర్యలకు మీరు ఖచ్చితంగా లొంగబడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా దివాకర్ రావు కావచ్చు, నల్మస్ కాంతయ్య గారు కావచ్చు, ఈ సందర్భంగా వాళ్ళకు మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటంటే గతంలో 5 సంవత్సరాల నుండి నిలువు దోపిడీ దోచుకున్నది చాలకుండా, రైతులను ముంచింది చాలకుండా, రైతులను ఇబ్బంది పెట్టింది చాలకుండా, నీటి విషయంలో సాగునీటిని చక్కగా అందించింది కాకుండా మీ ఇష్టపూరితంగా 5 సంవత్సరాలు, గతంలో 4 సంవత్సరాలు, 9 సంవత్సరాల పాటు ఈ రైతాంగాన్ని గోసబెట్టుకున్నది చాలక మళ్ళా కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు కానీ, ఈ సాగునీటి విషయంలో కానీ, వరి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ మీరు ఓర్వలేక మీ యొక్క కక్కుర్తి బుద్ధితోటి చివరి క్షణంలో రైతులను ఇబ్బంది పెడితే అంబర్పేట నరేంద్రనగర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాగుల ప్రవీణ్ మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను కాచిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికి ఆయన తుది శ్వాస విడిచారు. ప్రవీణ్ కు భార్య, 3 సంతానం ఉన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసిన ప్రవీణ్ అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఆయన బంధువులు, స్నేహితులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రవీణ్ మృతదేహానికి నివాళులర్పించారు. హర్రాస్పేట శ్మశాన వాటికలోని ప్రవీణ్ అంత్యక్రియలు జరిగాయి. ప్రవీణ్ అంత్యక్రియలోని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని పాడమోశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ఆకస్మిక మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రవీణ్ మరణం పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని రైల్వే పోలీసులు ప్లాట్ఫాములు మరియు రైళ్లలోని డ్రగ్స్ వ్యాపారులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం మోహనా నుండి మహారాష్ట్ర నాందేడ్కు చెందిన ఎండు గంజాయిని తరలిస్తున్న ఒక నిందితుడిని పట్టుకున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడలోని విబిజిఎఫ్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలోని మండిపడిగ రాజు శ్రీమతి సత్యవతి ప్రసన్న వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పూలమాలలతోటి శాల్వాలతోటి సత్కరించి కేక్ కటింగ్ చేయించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. జిహెచ్ఎంసీ మహిళలకు చీరలు పంపిణీ చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హలో క్లాప్స్ కొట్టారు అందరూ. సరే పడతాం ఇక్కడ ముందుకు జరపండి. ఒకసారి దగ్గర జరగండి. మధురమైనది మంచితనం ఉదయించిన రోజు అంటూ మా అన్నోళ్ళు ఈ కార్యక్రమాన్ని మీరు చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు. హ్యాపీ మ్యారీ లైఫ్. హ్యాపీ మ్యారీ లైఫ్. శుభాకాంక్షలు. వచ్చిన వేళ మల్లెలు వచ్చిన వేళ వచ్చిన వేళ ఇంతమంది మా కార్యక్రమాన్ని విజిట్ చేసి అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఏమండి అన్నకి కేక్ పెట్టు. ఏమండి అటు అన్నకి బర్త్డే పెట్టాలి.
అఖండ హరినామ సప్తాహ మహోత్సవం సంగారెడ్డి జిల్లా మండల మనూర్ గ్రామ రాణాపూర్లో జరుగుతుంది. ప్రతిరోజు కీర్తనలు, భజనలు, గాథా పారాయణం భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తున్నారు. ఈ అఖండ హరినామ సప్తమికి శ్రీకరణ్ గజేంద్ర మహారాజు ఆధ్వర్యంలోని కీర్తనలు జరుగుతున్నాయి. మైకోట్, రాణాపూర్, తుమ్నూరు వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి గాథా పారాయణం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలోని రాణాపూర్ గ్రామ ప్రజలు మరియు భజన మండలి పాల్గొన్నారు. దమ్మాయిగూడ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలోని సాయి సిద్ధార్థ నగర్ కాలనీలోని రవి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. సిద్దిపేటలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి డోర్లు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. అయితే 30 తులాల బంగారు ఆభరణాలు, 6 లక్షల నగదు, 50 తులాల వెండి దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం. రానున్న రోజుల్లో విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్ష. శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి దేవస్థానం హుండీల లెక్కింపు కార్యక్రమం. 30,55,976 రూపాయల ప్రధాన ఆలయ హుండీ ఆదాయం. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకుల విలేకరుల సమావేశం. రైస్ మిల్లర్స్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం వెంటనే అన్లోడ్ చేసుకోవాలని డిమాండ్. అంబర్పేట సరేంద్ర నగర్ కు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకుడు రాగుల ప్రవీణ్ మృతి. ప్రవీణ్ అంతిమ యాత్రలో పాడే మోసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.